హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే ప్రముఖ జర్నలిస్ట్ అన్న వీళ్ళపాటి శ్రవణ్ కుమార్ గారు. మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు చూసుకుంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏవైతే మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కటిగా వాళ్ళు చేసే అరాచకాలన్నీ బయటపడుతున్నాయి. మరి ఈ రోజు ఒక ఐపీఎస్ అధికారితో పాటు అలాగే ఒక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కూడా ఒక హీరోయిన్ ని వేధించారు అని చెప్పేసి ఒక న్యూస్ అనేది వైరల్ అవుతుంది. దీంతో పాటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఆ హీరోయిన్ అందం పేరుతో నిలువెత్తు దోపిడీ చేస్తుంది అంటున్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఏది కరెక్ట్ అంటారు? వాస్తవానికి ఇప్పుడు రాజకీయాలు చాలా దిగజారిపోయినాయి, అందరికి తెలిసిన విషయం. ఎట్లా అంటే దానివల్ల బ్యూరోక్రసీ అంటే అధికారులు అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఇబ్బంది పడతా ఉన్నారు. గత 10-15 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం మనం. రాజకీయ నాయ పార్టీలు చేసే స్కామ్లకు అధికారికంగా వీళ్ళు సిగ్నేచర్ చేయడం కానీ అప్రూవల్ చేయడం కానీ ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళ మీద కక్ష సాధింపుల కోసం పెట్టే కేసుల్లో వీళ్ళు బలవుతూ ఉన్నారు. సో మనం చాలా శ్రీలక్ష్మి కేసు కానించి వైఎస్ఆర్ మన రాజశేఖర రెడ్డి గారి కానీ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నిన్నటి కేసీఆర్ ప్రభుత్వం కూడా పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా కేసులు అవుతూ ఉన్నాయి. అధికారులు ఏ విధంగా ఎటువంటి బలవుతున్నారో చూస్తున్నాం. వాళ్ళు తప్పు చేయలేదన్న ఉద్దేశం కాదు, వాళ్ళు రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోబడో ఒత్తిడికి లోబడో లేదా బ్రైబ్కు అంగీకరించో వాళ్ళు ఏదైతే స్కామ్లో ఇరుక్కుతున్నారు. అంటే రాజకీయ నాయకులు ఒత్తిడి కారణంగా, రాజకీయ నాయకులు ఒత్తిడి లేకపోతున్నా వాళ్ళు ఆశీస్సు లేకపోతే ఈ పనులే జరగవు. అంటే ఒకవైపు రాజకీయాలు దిగజారుతున్నాయి, ప్రజలు నష్టపోతూ ఉన్నారు, ఒకవైపు బ్యూరోక్రసీ కూడా ఇబ్బంది పడుతుంది. అలాంటిదే ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు టీడీపీ పార్టీ ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసినటువంటి హీరోయిన్ జత్వాని గురించి. ఇది ఏంటి అంటే ఆమె ఒక హీరోయిన్, బాలీవుడ్ స్థాయి హీరోయిన్ ఏమో, తెలుగులో అక్కడ ఇక్కడ ప్రయత్నాలు చేసింది. సరే, ఆమె మీద చాలా ఇప్పుడు వస్తున్న ఆరోపణ అయితే స్ట్రాంగ్గానే ఉంది. కానీ దాని వెనక నేపథ్యం అంతా చూసుకుంటూ వస్తే లోతులకు వెళ్తే ఆమె మీద ఏమీ క్లీన్ చిట్ అయితే లేదు. ఆమె హనీ ట్రాపర్ అంటే ఏంటంటే మీకు తెలిసింది, ప్రేమ పేరుతో ఒక లేడీ అని ఆమె తీయగా మాట్లాడి తీయగా దారిలోకి తీసుకొచ్చుకోవడం, ముందస్తు వ్యూహంతో వెళ్ళడం, ఎదుటి వాళ్ళ యొక్క బలహీనతలను ఆసరాగా చేసుకొని ఒక తీయటి మాటలతోటి లొంగ తీసుకోవడం, తర్వాత బ్లాక్ మెయిల్ చేయనప్పుడు ఈ హనీ ట్రాపింగ్ అనేవాడు వాడుతూ ఉంటారు. ఈ హనీ ట్రాపింగ్ బాగా చేసిందని గతంలో ఏషియన్ పెయింట్స్ బొంబాయి వాళ్ళని ఏషియన్ పెయింట్ యజమానిని కూడా ఈ విధంగా చేసిందని చాలా ఫేక్ డాక్యుమెంట్ తోటి ఈ ఆస్తు కొనుగోలు అమ్మకాల విషయంలో చాలా కేసులు ఆరోపణలు ఎదుర్కొందని తెలుస్తూ ఉంది. అలాంటిదే ఈ జత్వాని గారి మీద కేసు ఉండడం వల్లనే వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అలాగే ఈ జత్వాని వైఎస్ఆర్ పార్టీ అధికారం ఉన్న పీరియడ్లో అప్పుడు ఈ కుక్కల విద్యాసాగర్ అనే ఒక వ్యక్తితోటి హనీ ట్రాప్గా పరిచయం, అంటే మామూలుగా ఎక్కడో పరిచయం అయింది, ఏదో బిజినెస్ విషయాలు వివరాలు. ఈ విద్యాసాగర్ గారికి ఒక ఫేక్ ప్లాట్ అంటగట్టారని ఒక వర్షన్ అనిపిస్తుంది. లేదు, విద్యాసాగర్ ఫ్రెండ్కు, చాలా ఆత్మీయుల ఫ్రెండ్కే ఈమె ఒక ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ల్యాండ్ అమ్మిందని. సో మొత్తం మీద అది ఆ ఫ్రెండ్కి అత్యంత ఫ్రెండ్ అయినటువంటి అన్యాయానికి విద్యాసాగర్ గారు టేకప్ చేశారు. ఎందుకంటే మనకు తెలుసు గత ప్రభుత్వ పీరియడ్లో ఈ విద్యాసాగర్ గారు వైఎస్ఆర్ పార్టీ పీరియడ్లో కొంచెం బాగా ఇన్ఫ్లుయెన్సబుల్గా ఇన్పడినట్టు పేరు అది. సో జనరల్గా అధికారంలో ఉన్నప్పుడు ఎవరి ద్వారా పనులు అవుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సరే, ఫ్రెండ్ వల్ల వెళ్ళారా ఎందువల్ల వెళ్ళారు, కానీ ఈ మీద ఉన్నటువంటి ఆరోపణతో వాళ్ళు కేసు కట్టడం జరిగింది. ఆ కేసులో భాగంగా ఇప్పుడు చెప్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు బై ఎఫ్ఐఆర్ ప్రకారమే బొంబాయికి వెళ్ళి అక్కడ లోకల్ అరెస్ట్ చేసి అక్కడ లోకల్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడి నుంచి ఆర్డర్ తోటి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కేసు చేసి ఇక్కడ కస్టడీకి పంపించేసి లీగల్ ప్రొసీజర్ ప్రకారం జరిగింది. జనరల్గా ఎక్కడైనా సరే ఈ లీగల్ ప్రాసెస్కి వాస్తవానికి కనిపిస్తున్నప్పటికీ ఈ పోలీస్ ఇంట్రాగేషన్ ఒక లీగల్ అనే ఒక ప్రక్రియ భాగంలో, విచారణ భాగంలో పోలీసులు ఇంట్రాగేషన్ చేయడం కానీ, అంటే లా ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు, అయినప్పటికీ కూడా విచారణ పేరు ఒత్తిడి చేయడం కానీ, విచారణ అంగీకరించినటువంటి అంశాలకు సాక్ష్యాలు తీసుకునేంత వరకు కూడా వీళ్ళని ఇడెన్లో ఉంచుతారు. అంటే ఎమ్మటే అరెస్ట్ చేసినట్టు చూపించకపోవడం కానీ, కస్టడీ తీసుకొని చెప్పకపోవడం కానీ, ఏదో కోర్టు ముందులో ప్రవేశపెడుతున్న ఇప్పుడే 1 అవర్ కిందనో 2 అవర్స్ కింద దొరికినట్టుగా చూపించినాం. అంతకుముందు 48 అవర్స్ 38 అవర్స్ 3 డేస్ 4 డేస్ తీసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. సో వాళ్ళు ఇంట్రాగేషన్ చేసి ఒత్తిడి చేసి వాళ్ళతోటి వాళ్ళు ఒప్పుకోకుంటే మోడ్ ఆఫ్ అఫెన్స్ అంటే నేరం జరిగిన క్రమం అంతా కూడా వాళ్ళని లాపడతారు. ఆ క్రమంలో జరిగిన ప్రతి ఫ్యాక్టరీ దగ్గర విట్నెస్ తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ విజయవాడకి వెళ్ళామనో లేదా పలానా కాలనీకి వెళ్ళామన్నప్పుడు ఎలా వెళ్ళారు, ఒక కారులో వెళ్ళారు అంటే
అక్కడ ట్రావెలైజ్ చేయడానికి అయినటువంటి ఫ్యాక్టర్లో అక్కడ ఉన్నటువంటి వెహికల్ని కూడా వీళ్ళు సీజ్ చేయాల్సిన ఉంటుంది కేసులో. అంటే ప్రతి ఎవిడెన్స్ ఫ్యాక్టర్ దగ్గర ఎవిడెన్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేయాలి. ఇదంతా ఇంట్రాగేషన్లో భాగం. ఇవన్నీ అయ్యి కేసుకు బలం చేకూర్చి ఆ కేసులో అంటే ఏదైతే ఎఫ్ఐఆర్ చేస్తున్నో వాళ్ళు విన్ అయ్యేలా కేసులో ఆ నేరాన్ని ఎక్కువ సర్కమ్స్టెన్స్ అన్నీ కూడా క్రియేట్ చేసేంత వరకు వాళ్ళు పోలీసులు వీళ్ళైతే ఒత్తిడి చేయడం లేదా టైం తీసుకోవడం మనం చాలాసార్లు వింటుంటాం. ఆ స్టేజ్ దాటిన 3rd డిగ్రీ కూడా ఉపయోగిస్తుంటారు. సో ఆ విధంగా ఆమెను ఒత్తిడి చేసి ఆ కేసు నుంచి సాక్ష్యాలు రాబట్టారు. ఏదో జరిగిపోయింది. ఆ రోజు అంతగా ప్రాచుర్యం రాలే ఆ కేసు. అప్పుడు ఆ పీరియడ్లో కూడా పెద్ద ప్రాచుర్యం గారు ఎక్కడో మూల చిన్న ఆర్టికల్కి వచ్చి ఉన్నాలే. అప్పుడు అదంతా కూడా చేయలే ఆమె. అంటే జనరల్గా హీరోయిన్ రేంజ్ అయినప్పుడు బ్రేకింగ్ న్యూస్లను వచ్చేస్తూ ఉంటాయి. వాస్తవానికి ఆ వార్త కూడా మనం చదివినట్టు కానీ విన్నట్టు కూడా లేదు. ఆ రోజు మౌనంగా ఉన్నటువంటి ఆ జత్వాని ఈరోజు సడన్గా తెర మీదకి వచ్చేసి తెర మీదకి వచ్చిందా తెర మీదకి తీసుకొచ్చారా అంటే ఇప్పుడు చూసుకుంటే ఇష్యూ జరిగి ఆల్మోస్ట్ 6 months అవుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయి ఆల్మోస్ట్ 4 నెలలు కావస్తుంది. మరి ఇప్పుడే ఎందుకు వెలుగులోకి వచ్చింది? రైట్. ఇప్పుడు మరి వీళ్ళు ఆలోపిస్తున్నప్పుడు కాదు, చాలా కాలం కింద జరిగింది ఇది. జరిగింది కానీ ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు తెర మీదకి వచ్చేది తెర మీదకి తీసుకొస్తున్నారా? దీన్ని అంటే ఇక్కడ ఏమో విక్టిమ్గా చూపించి దీన్ని రాజకీయం చేసి బెనిఫిట్ చేయాలని చూస్తున్నారా? లేదా ఒక సంథింగ్ క్రియేట్ చేయాలి? ఇంకొకటి ఏదో వన్ సైడ్ మీడియా ఆఫ్ దాంట్లో మాత్రమే దీన్ని హైలైట్గా చూపిస్తూ ఉన్నారు. అంటే ఒక పార్టీకి అనుకూలంగా పార్టీగా చూపిస్తున్నారు. సరే, ఏ పార్టీ చూపించినా ఏ పార్టీ మీడియా చూపించినా ఇష్యూ మాత్రం వాస్తవం. ఇష్యూలో ఉన్న కోణం మాత్రం వాస్తవం. ఆమె చీటింగ్ మెంటాలిటీ ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బొంబాయికి వెళ్ళిన తర్వాత ఆమె మీద చాలా కాంప్లైంట్స్ కానీ సోషల్ మీడియా ఆల్రెడీ వినిపిస్తూ ఉన్నాయి. అంటే పారిశ్రామికవేత్తలని ఇతర స్నేహితులనే ఆమె హనీ ట్రాప్ పేరు మీద స్నేహం చేసి తర్వాత బ్లాక్మెయిల్ చేయడం ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. వినిపిస్తున్నప్పుడు ఆమె విక్టమ్ అంటే బాధితురాలు అమాయకంగా మోసపోయేలా కాదు, అమాయకంగా వేధింపులు గురయ్యేలా అయితే కనిపిస్తలేదు. సో మొత్తం మీద అంటే క్రైమ్ జరిగి ఉండవచ్చు. ఆమె వీళ్ళు ఒత్తిడి చేయలేదని కానీ కుక్కల విద్యాసారావు గారు ఇన్వాల్వ్ అయిపోయి ఆ మీద ఒత్తిడి చేయలేదని ఇక్కడ మన ఉద్దేశం కాదు. మాతో ఒక జరిగిన సంఘటన రాజకీయ నేపథ్యాన్ని సృష్టించి దాన్ని ఒక 4 రోజులు ప్రాపకండం చేయడానికి ఒక రాజకీయ అంశంగా ఉపయోగించుకుంటున్నారు తప్పించి దీంట్లో చూడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇప్పుడు ఈ కాదంబరి జత్వాని గారు ఏదైతే హనీ ట్రాపింగ్ చేసింది అంటున్నారో దానికి సంబంధించి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయంటారా సార్? కోర్టుకు సమర్పిస్తారు. అది అన్నీ ఉంటాయి కదా, అన్ని డ్రాప్. ఎందుకంటే వీళ్ళు డబుల్ డాక్యుమెంట్స్ చేయడం కానీ సర్వే నెంబర్ తప్పు చూపించి కానీ ఫేక్ డాక్యుమెంట్ చూపించి కానీ ఓనర్షిప్ లేకుండా ఓనర్షిప్ క్రియేట్ చేసి చూపించడం కానీ అవన్నీ ఉంటుంది. లీగల్ అంశాలు డెప్త్గా వెళ్తే కానీ మనం ఆ కేసు ఎఫ్ఐఆర్ కానీ ఆ కేసు ఫైల్ కోర్టు ఫైల్ చూస్తే కానీ మనం చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక కాదంబరి జత్వాని ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా చాలా పెద్దవాళ్ళని హనీ ట్రాపింగ్ చేసిందని చెప్పేసి అంటున్నారు కదా, కానీ ఇది మాత్రమే ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే రాజకీయ పరంగానే అని అంటున్నారా? లేదు అంటే నిజంగా మిస్టేక్ జరిగింది? నేను కూడా అదే చెప్పినా మీకు. కోణం కూడా ఏంటంటే ఆమె చేసిన నేరంలో ఆమె మీద ఆరోపణలు 1, 2, 3, 4 ఇంకా 4 ఉన్నప్పుడు ఈ ఒక్కదాన్ని ఎందుకు ఆ మీడియా హైలైట్ చేస్తుంది అంటే రాజకీయంగా ఉపయోగించుకోవడానికి. రాజకీయంగా ఒక హీరోయిన్ని వేధించారని కానీ హీరోయిన్ని ఏదో చేశారో నాకు ప్రాపగండ క్రియేట్ చేయడానికి లేదా అర్థం ప్రజల్లో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా వీళ్ళందరికీ కూడా జత్వానికి అన్యాయం జరుగుతుంది, న్యాయం చేకూరడానికి వీళ్ళకేం కంకణం కట్టుకొచ్చేలేదు. అక్కడ ప్లాట్ మోసపోయినట్టు వాళ్ళకి న్యాయం చేస్తానికి కాదు. కానీ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు దుర్వినియోగం చేయబడింది, ఒక రకంగా అధికారాన్ని వినియోగించుకొని వేధించారన్న చెప్పాలన్న సందేశం ఇవ్వడం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా చూడాలి. చూడాలి ఈ కేసులో ఎలాంటి నిజాలు అనేవి బయటపడతాయి అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.